బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. మెయిన్లీ డే 2లో 3 సెక్షన్స్ని టీమిండియా కంప్లీట్గా డామినేట్ చేసి చూపించింది. ఇనిషియల్గా ఆస్ట్రేలియాని ఆల్అౌట్ చేసింది, ఎర్లీగానే ఆల్అౌట్ చేసిందని చెప్పుకోవచ్చు. అలానే సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ ఓపెనర్స్ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ అయితే చేశారు. డే 2 కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా 218 పరుగుల భారీ లీడ్తో పాటు టీమిండియాకి ఇంకా 10 వికెట్లు వెనకబడింది. అలాగే గేమ్లో కూడా 3 రోజులు మిగిలింది. ఎక్కడ కూడా ఆస్ట్రేలియా పేస్కి వికెట్లు తీసే అవకాశం అయితే ఇవ్వలేదు. డే 2లో 100% ఇండియన్ బ్యాటర్స్ డామినేషన్ అయితే చూపించారు. బౌలర్స్ డామినేట్ చేస్తారా, బ్యాటింగ్ మేము చేయలేమా అని పెర్త్లో చితక్ కొట్టేశారు. అలానే జైస్వాల్ డిటర్మినేషన్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అయితే ఓవర్సీస్లో కూడా జైస్వాల్ పరుగులు చేయగలడా, ఇండియన్ పిచ్ల మీద మాత్రమే పరుగులు చేస్తాడా అనే దానికి డెఫినెట్ రిజల్ట్ అయితే సెట్ చేసి చూపించాడు. అలాగే న్యూజిలాండ్తో సిరీస్లో ప్లేయింగ్ 11లో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్ అందరికీ తన బ్యాట్తో ఎగ్జాక్ట్ సమాధానం అయితే చూపించాడు. కంప్లీట్గా డే 2లో 2 సెక్షన్స్ అయితే ఇద్దరు ఓపెనర్స్ బ్యాటింగ్ చేసి ఇద్దరు చివరి దాకా నాట్అవుట్గా అయితే నిలిచారు. అయితే డే 2లో 63 పరుగులు 7 వికెట్లతో ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఆస్ట్రేలియా. పెర్త్లో బుమ్రా పూనకాలు తెప్పించాడు. ఎర్లీగానే అలెక్స్ క్యారీని అవుట్ చేసి 5 వికెట్ హాల్ అందుకున్నాడు. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2023-25లో ఎక్కువ సార్లు 5 వికెట్ హాల్ అందుకున్న బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా హిస్టరీ క్రియేట్ చేశాడు. అలానే హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్లు కూడా చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశారు. మెయిన్లీ డెబ్యూ బౌలర్ హర్షిత్ రాణా డే 2లో కిల్ ద షో అనే మాట్లాడుకోవచ్చు. 5 పరుగులు చేసిన నాథన్ లియాన్ని అవుట్ చేశాడు ఎర్లీగానే. ఆ తర్వాత లాస్ట్ వికెట్గా మిచెల్ స్టార్క్ని ఒక ద్వారా అవుట్ చేశాడు. అయితే మిస్మరైజింగ్ ఇన్నింగ్స్ అయితే మిచెల్ స్టార్క్ ఆడాడని చెప్పుకోవచ్చు. హెజిల్వుడ్తో కలిసి చాలా కూల్గా, కాన్ఫిడెంట్గా, సాలిడ్ నాకైతే ప్లే చేశాడు. ఈ వికెట్ టైంకి కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా పిచ్ కూడా మారిపోయింది. దీన్ని యూజ్ చేసుకున్న మిచెల్ స్టార్క్ 112 బంతులు ఎదుర్కొని 2 4లతో 26 పరుగులు చేసి అసాధ్యమైన బ్యాటింగ్ చేశాడు. రియల్లీ స్టోక్ నుండి మచ్ నీడెడ్ రన్స్తో పాటు ఇంపార్టెంట్ నాకైతే ఆడాడనే చెప్పుకోవచ్చు. అయితే తొలి సెక్షన్లో 24 ఓవర్స్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 104 పరుగుల దగ్గర ఆల్అౌట్ అయింది. హెజిల్వుడ్ 7 పరుగులతో నాట్అవుట్గా అదర్ సైడ్లో ఉంటే మిచెల్ స్టార్క్ 112 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసి చివరి వికెట్గా హర్షిత్ రాణా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఓవరాల్గా 104 పరుగులకి ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయింది. అయితే మిచెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ రన్ గెటర్గా ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ నుండి నిలిచాడు. అలాగే టీమిండియా పేస్ త్రయం ఆస్ట్రేలియా బ్యాటర్స్కి చుక్కలో చూపించారు. ఎవరి బాల్ ఈవెంట్లో కనబడింది. ప్రతి బంతికి వికెట్ పడేలా మన త్రయం అయితే బౌలింగ్ చేశారు. అయితే కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. అలాగే డెబ్యూ హీరో హర్షిత్ రాణా 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా 10 వికెట్స్ కూడా మన పేసర్సే పడగొట్టాడు. పెర్త్లో సంచలన బౌలింగ్ అయితే టీమిండియా పేస్ త్రయం నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా టీమిండియాకి ఫస్ట్ ఇన్నింగ్స్ కానీ 46 పరుగుల లీడ్ అయితే లభించింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ బ్యాటర్స్ స్టార్ట్ చేశారు. మిస్మరైజింగ్ బ్యాటింగ్ అయితే చేశారు. సర్ప్రైజింగ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. దీని బ్యాటింగ్కి అయితే మాత్రం వీళ్ళ బ్యాటింగ్ దెబ్బకి 20 సంవత్సరాల క్రితం చరిత్రను కూడా తిరగరాశారని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ మరియు జైస్వాల్ ఇద్దరు సాలిడ్ టెక్నిక్తో బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కూడా ఎక్కడా కూడా నర్వస్గా ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆల్అౌట్ అయ్యాం. మరి ఈ ఇన్నింగ్స్ ఎలా ఆడాలి, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఎంత జాగ్రత్తగా ఆడాలో అనే ప్లాన్డ్గా అయితే వచ్చిన కేఎల్ రాహుల్, జైస్వాల్ చితక్ కొట్టేశారు. ఇనిషియల్గా ఆచితూచి ఆడారు, తర్వాత స్లోగా గేర్స్ మార్చుతూ చితక్ కొట్టారు. మెయిన్లీ ద ఎక్స్పీరియన్స్డ్ కేఎల్ క్లాసీ బ్యాటింగ్తో చితక్ కొట్టేశాడు. ఇద్దరు కూడా సాలిడ్ డిఫెన్స్తో అసిస్ పేస్ని నిలదొక్కునివ్వలేదు. సాలిడ్ టెక్నిక్తో పరుగులు రాబట్టారు. స్లోగా రన్ ఫ్లో అయితే మాత్రం డిఫెన్స్ని సెట్ చేస్తూనే స్కోర్ బోర్డు పరుగులను వేగం పెంచారు. ఓవరాల్గా ఈజీగా స్ట్రైక్ రొటేషన్ అయితే ఇద్దరు కలిపి చేశారు. చాలా ఫ్రీ ఫ్లో బ్యాటింగ్ అయితే చేశారు. జైస్వాల్ చాలా మెచ్యూర్ క్రికెట్ అయితే ఆడాడు. ఇద్దరు ఫెంటాస్టిక్ బ్యాటింగ్తో సెక్షన్ 2లో మరో వికెట్ ఏం పడకుండా 84 పరుగులు 0 వికెట్గా నిలిచింది. ఇదే సాలిడ్ టెక్నిక్తో బ్యాటింగ్ చేసిన ఇద్దరు 50s అయితే కంప్లీట్ చేసుకున్నారు. జైస్వాల్ ముందుగా 123 బంతుల్లో లాంగ్ డిఫర్మేషన్ ఇన్నింగ్స్తో సూపర్ నాక్తో 50 పరుగులు అయితే కంప్లీట్ చేసుకున్నాడు. కొద్ది వ్యవధిలోనే కేఎల్ రాహుల్ కూడా 124 బంతుల్లో 50 కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే ఇద్దరి మధ్య ఆఫ్టర్ 20 years తర్వాత 100 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఆస్ట్రేలియా మీద జైస్వాల్, కేఎల్ రాహుల్ సెట్ చేశారు. అంతకుముందు జనవరి 2న 2004లో ఇండియా సైడ్ నుంచి ఆస్ట్రేలియా గడ్డపై ఓపెనింగ్ ప్లేయర్ అయితే 100 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈ రోజే కేఎల్ రాహుల్, జైస్వాల్ ఆ రికార్డుని అయితే బ్రేక్ చేశారు. అయితే తర్వాత స్లోగా జైస్వాల్ గేర్స్ మార్చి కొంచెం అటాకింగ్ గేమ్ అయితే ఆడాడు. మంచిగా 2-3 సిక్స్లు కూడా కొట్టాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అయితే టుడే వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. సాఫ్ట్ హ్యాండ్తో సూపర్గా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ ఈ మ్యాచ్లో ఒక 20 బంతుల దాకా కేఎల్ బ్యాట్కి ఎడ్జ్ అయినప్పటికీ, బీట్ అయినప్పటికీ, స్లిప్లో ఉన్న బ్యాట్స్ ఫీల్డర్ దాకా కూడా ఆ బాల్ అనేది క్యారీ అవ్వలేదు.
అంత సాఫ్ట్ హ్యాండ్తో సూపర్ వేరే లెవెల్లో బ్యాటింగ్ అయితే చేశాడు. ఇదే ఫ్లోలో ఇద్దరు చేత కొట్టేశారు. థర్డ్ సెక్షన్లో కూడా ఇదే డామినెన్స్ అయితే చూపించారు. ఇద్దరు క్రీజ్లో సెట్ అయ్యాక ఫ్రీగా రన్స్ అయితే ఫ్లో అయ్యాయి. ఇద్దరు కూడా చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ అయితే చేశారు. జైస్వాల్ స్ట్రైట్ 6 కొట్టింది అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సెక్షన్ 3 కంప్లీట్ అయ్యేసరికి, ఇలాగే డే 2 కంప్లీట్ అయ్యేసరికి జైస్వాల్ 90sలోకి అయితే వెళ్ళిపోయాడు. జైస్వాల్ ఓవరాల్గా 193 బంతులు ఎదుర్కొని 7 4లు 2 6లతో 90 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అదర్ హ్యాండ్లో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 153 బంతులు ఎదుర్కొని 4 4లతో 62 పరుగులు చేసి ఇద్దరు నాట్అవుట్గా నిలిచారు. దీంతో టీమిండియా 172 పరుగులు చేసి నో వికెట్గా ఉంది. డే 2 కంప్లీట్ అయ్యేసరికి టీమిండియాకి 218 పరుగుల భారీ లీడ్తో పాటు ఇంకా చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. అలానే ఇంకా మ్యాచ్కి గాను 3 రోజులైతే రిమైనింగ్ డేస్ ఉన్నాయి. అయితే ఈ టీమిండియా ఆల్మోస్ట్ ఈ టెస్ట్ మీద పట్టు బిగించిందనే చెప్పుకోవచ్చు. అయితే డే 3లో ఇండియా ఎలాంటి రెజల్యూషన్ చూపించాలనుకుంటున్నామో దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్లో 60 ఓవర్లు కంప్లీట్గా బ్యాటింగ్ చేయాలి. ఓవరాల్గా ఏకంగా 450 పరుగుల నుండి 480 పరుగుల దాకా చేయాలి. అయితే థర్డ్ సెక్షన్లో ఆఫ్ నుంచి అయినా వాళ్ళకు బ్యాటింగ్ ఇవ్వాలి. అలాగే 1-2 వికెట్లు కూడా ఎర్లీగానే పడగొట్టాలి. ఈ ప్రాపర్ ప్లాన్తో అయితే ఇండియా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఈ టెస్ట్ మ్యాచ్ ఈజీగా గెలవచ్చని నేను అనుకుంటున్నా. అయితే మీ ఒపీనియన్ ప్రకారం టీమిండియా ఈ పెర్త్ టెస్ట్ గెలవాలంటే, అలాగే ఈ సిరీస్లో 1-0తో లీడ్లోకి వెళ్ళాలంటే డే 3న టీమిండియా ఎలాంటి స్ట్రాటజీ, ఎలాంటి ప్లాన్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.